అండి కోడిగుడ్లతో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా అయితే ట్రై చేయండి. నేనైతే వెరైటీగా ట్రై చేస్తాను, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. ఒక 6 గుడ్లు తీసుకోండి. దాంట్లో సాల్ట్, కారం, పసుపు, మసాలా పొడి వేసేసి 6 గుడ్లు కూడా కొట్టేసి మొత్తం కలిపేసుకోవాలండి. మొత్తం అన్నది లేకుండా కారం, సాల్ట్ కనిపించుకొని మొత్తం అయితే కలిపేసుకోవాలి. ఇది ఉదయమే చేసుకోవడం నేనైతే కొంచెం కంగారుగా ట్రై చేస్తాను, కానీ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఒక డిఫరెంట్గా కూడా ఉంటుంది. మన ఇంటికి చుట్టాలు వచ్చినా సరే ఇలాంటి కర్రీ వండి పెడితే చాలా బాగుంటుంది. వాళ్ళకి చూడడానికి కూడా మీరు ఎలా వండారని కూడా అడుగుతారు. మొత్తం అయితే కలిపేసుకోవాలి. కారం, సాల్ట్ అనేది ఉండకూడదు. నాకైతే కొంచెం కలపడానికి ఉదయమే క్యారేజ్ వల్ల నేనైతే సరిగా కలపలేదు. మీరైతే బాగా కలిపేసుకోండి. దీంట్లో అన్నీ వేసేసుకోండి, ఎందుకంటే ఈ ఆమ్లెట్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చి గుంట పొంగనాలు. దీంట్లో అయితే కాస్త నూనె వేసేసుకొని బాగా కొంచెం ఈటెక్కిన తర్వాత కొంచెం బాగా కాదు, కొంచెం ఈటెక్కిన తర్వాత ఎగ్ అన్నది ప్రతిదీ కూడా కొంచెం కొంచెం ఆ గుంట పొంగనాల్లో మనం వేసేసుకోవాలండి. వేసేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం చూసి కొలిది కూడా వెరైటీగా కూడా ఉంటుంది. నేనైతే కొంచెం కారం, సాల్ట్ కలలేదు. నాకు ఉదయమే బాక్సుల వల్ల నేనైతే అలా చేసేసాను. ఇదైతే పక్కన స్టవ్ మీద బీన్స్ పిక్కలు కూడా ఉడకబెట్టేసుకుని బీన్స్ పిక్కలు కూడా వేసుకుని కర్రీ అండి ఇదైతే. ఈ కర్రీ మాత్రం ఫస్ట్ టైం ట్రై చేసాను, చాలా బాగుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. మాకు తెలిసిన వాళ్ళు కూడా కూర వేస్తే ఎలాగ ఉండో బాగుంది కర్రీ అన్నారు. ఒక్కసారి ట్రై చేయండి. ఇలాగైతే మొత్తం వేసేసుకోవాలి. ఇంకా పక్క స్టవ్ మీద అయితే మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా చిన్న మంట మీద అయితే స్లో మంట మీద అయితే మనం మగ్గనిచ్చేయాలి. కొంచెం ఉప్పు కళ్ళు వేస్తే మాత్రం ఉల్లిపాయ అనేది బాగా మగ్గిపోద్ది. నేను అదే వేసానండి. ఇంకా టమాటాలు కూడా 5 నిమిషాలు గ్యాప్లో వేసేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి మనం. నేను అదిగో ఉప్పు కళ్ళు వేస్తున్నాను, ఎందుకంటే ఉల్లిపాయలు అనేది త్వరగా మగ్గిపోతే మన క్యారేజీకి అన్నది అర్జెంట్ కాబట్టి ఉదయం పూట. ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి. ఈ కర్రీ అన్నది నేనైతే ఎక్కడ చూడలేదండి, నాకు నేనే అనిపించి నేనైతే చేసుకున్నాను. ఎలా ఉంటుంది, పిల్లలు కూడా ఒక డిఫరెంట్గా రోజు వండి కర్రీస్ కాకుండా వెరైటీగా వండని అడిగారని నేనైతే ఇలా ట్రై చేశాను. ఒక 6 గుడ్లతో కూర బాగుంది. ఇంచకత్తి మళ్ళీ మళ్ళీ వండు అనేటట్టుగా ఈ కర్రీ ఉంటుందండి. మన ఇంటికి ఏ గెస్ట్లు వచ్చినా చికెను, మటన్, ఫిష్, ఫ్రాన్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా ఒక కర్రీ చేస్తే భలేగా వండారు, చాలా బాగుంది అనేటట్టుగా కూడా ఉంటుంది. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి ఇందులో. నేను లాస్ట్లో అయితే వేసాను. వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో కుకింగ్, స్టిచ్చింగ్ అన్నీ ఉంటాయి. బాయ్ అండి.